హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో కాల్షియం అధికంగా ఉండే తోటకూర మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే క్రిస్పీగా టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మసాలా వడల్ని చాలా బాగా ఇష్టపడతారండి. ముందుగా బౌల్లో 1 కప్పు పచ్చిశనగపప్పు, అలాగే 3/4 కప్పు కందిపప్పును తీసుకొని వాటర్ పోసి 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ని తీసేయండి. ఇప్పుడు ఈ పప్పులోకి వాటర్ని పోసి 2 గంటల సేపు నాననివ్వండి. మీ దగ్గర టైం లేనప్పుడు హాట్ వాటర్ని పోసారంటే పప్పు త్వరగా నానుతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో 6 నుంచి 7 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి 6, రుచికి సరిపడినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. 2 గంటల తర్వాత పప్పు అనేది నానిందండి. ఇప్పుడు ఆ పప్పులోంచి ఉన్న వాటర్ని అంతా తీసేసి పప్పులోంచి 2-3 టేబుల్ స్పూన్ల వరకు పప్పును తీసి ఉంచండి. పప్పులో ఉన్న వాటర్ పోయి ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడే మనం చేసుకునే వడలు అనేవి ఆయిల్ అనేవి పట్టకుండా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ ప్లేట్లోకి తీసుకోండి. అందులో సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్, 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, క్రష్ చేసుకున్న ధనియాలు 1 టేబుల్ స్పూన్. ఇలా ధనియాలు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న పప్పు, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 కప్ తోటకూర, కారం 1 టీ స్పూన్, సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇది కలపడానికి మనకి వాటర్ ఏం అవసరం లేదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్ సైజ్ అంతా చేసి ఇలా లైట్గా ప్రెస్ చేశారంటే వడ షేప్ లాగా రౌండ్గా వస్తుందండి. ఈ వడలు అనేవి మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలండి. ఇలా చేసుకుంటూ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే వడలు అనేవి క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఇవి మీ ఫేవరెట్ అయిపోతాయండి. ఇలా ఈ స్టైల్లో ట్రై చేశారంటే ఎప్పుడు స్నాక్ తినాలనిపించినా ఈ మసాలా వడలే చేసుకోవాలనేంత టేస్టీగా ఉంటాయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.